సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. వెంట్రుకలను సంరక్షించుకోవాలన్నా, జుట్టు సంబంధ సమస్యలు తొలగించుకోవాలన్నా నేడు అధిక శాతం మంది షాంపూలనే వాడుతున్నారు. ఒకప్పుడంటే కుంకుడు పులుసు ఉండేది, కానీ ఇప్పుడంతా ఫాస్ట్ యుగం నడుస్తుండడంతో ఎవరిని చూసినా షాంపూనే వాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే షాంపూలను వాడడంలో పలు ప్రాథమిక అంశాలను గురించి పట్టించుకోకపోవడంతో కొందరిలో జుట్టు సంబంధ సమస్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో ఆ సమస్యలను ఎలా తొలగించుకోవాలో తెలియక అలాంటి వారు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో షాంపూల గురించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుంటే వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించేందుకు వీలు కలుగుతుంది. దీంతో జుట్టు సమస్యలు కూడా పోతాయి. షాంపూల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు: ఒక్కొక్కరు తమ ఇష్టానికి అనుగుణంగా రకరకాల షాంపూలు వాడుతుంటారు. అయితే ఎప్పటికప్పుడు షాంపూలను మాత్రం మార్చకూడదట. ఎందుకంటే ఒక్కో షాంపూను కనీసం 3 నుంచి 4 సార్లు వాడితే తప్ప దాని ఫలితం కరెక్ట్ గా రాదట. అందుకే ఒకదాని తర్వాత ఒక షాంపూను వెంటనే వాడకూడదట. ఒక షాంపూను కనీసం 3 నుండి 4 సార్లు వాడి అప్పుడు దాని ఫలితం చూశాక వేరే షాంపూకు మారాలట. కొందరు షాంపూను తలకు అప్లై చేసిన వెంటనే నీళ్లతో కడిగేస్తారు. అలా చేస్తే అస్సలు షాంపూ వాడి కూడా ప్రయోజనం ఉండదట. షాంపూను తలకు అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపు వెంట్రుకలను, కుదుళ్లను సున్నితంగా మసాజ్ చేయాలట. అలా అయితే షాంపూ కరెక్ట్ గా పనిచేస్తుందట. షాంపూలలో ఉండే కొన్ని రకాల పదార్థాలు కేవలం కొంతమందికే ఫలితాన్ని ఇస్తాయట. ఉదాహరణకు నిమ్మరసం తీసుకుంటే అది కొందరిలో వెంట్రుకల వృద్ధికి తోడ్పడుతుందట. కానీ కొందరిలో మాత్రం అదే నిమ్మరసం జుట్టు కుదుళ్లను, తలపై చర్మాన్ని ఇరిటేషన్ కు గురి చేస్తుందట. కాబట్టి ఆయా పదార్థాలు కలిసి ఉన్న షాంపూలను వాడాక దాంతో ఫలితం ఉంటేనే ఆ షాంపూను కంటిన్యూ చేయాలి. లేదంటే వేరే షాంపూకు మారిపోవాలి. ఏ షాంపూనైనా కనీసం 3-4 సార్లు వాడితే తప్ప దాని ఫలితం గురించి కరెక్ట్ గా తెలియదని చెప్పాం కదా. అయితే కొందరిలో ఇది ఇంకా ఆలస్యమవుతుందట. అలాంటి వారు మరో 2-3 సార్లు తలస్నానం చేసి చూస్తే షాంపూ పనితనం గురించి తెలుస్తుందట. నురగా ఎక్కువగా వస్తుందని చెప్పి కొందరు ఎక్కువ మోతాదులో షాంపూను తలకు పట్టిస్తారు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదట. ఎందుకంటే సరైన మోతాదులో షాంపూను తీసుకోకపోతే అది వెంట్రుకలకు ఏ మాత్రం హెల్ప్ చేయదట. కాబట్టి షాంపూను జుట్టుకు తగినట్టుగా వాడుకోవాలి. ఒకప్పుడంటే ప్రీమియం బ్రాండ్ షాంపూలు, కాస్మెటిక్స్ కొనాలంటే ఏ బ్యూటీ పార్లర్ కో, బ్రాండెడ్ స్టోర్ కో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఈ క్రమంలో నకిలీ ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి ఏదైనా ప్రీమియం బ్రాండ్ ను కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు చూసి మరీ కొంటే మంచిది. లేదంటే నకిలీ ప్రోడక్ట్ వల్ల మీ జుట్టు ఇంకా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. క్లారిఫైయింగ్ షాంపూ పేరిట మార్కెట్ లో మనకు కొన్ని ప్రత్యేకమైన షాంపూలు కూడా దొరుకుతున్నాయి. వీటిని అప్పుడప్పుడు వాడితే జుట్టుకు మరింత సంరక్షణ చేకూరుతుంది. వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి జుట్టు కూడా వాతావరణానికి తగ్గట్టుగా ఉంటుందట. ఈ క్రమంలో అందుకు తగిన విధంగా షాంపూను వాడాలి. అంటే నిత్యం జుట్టులో చెమట ఎక్కువగా పట్టేవారు, లేదంటే నిత్యం ఏసీల్లో గడిపేవారు, వానలో తడిసేవారు, ఎండకు ఎండేవారు, ఇలా ఆయా వాతావరణాలకు అనుగుణంగా జుట్టును సంరక్షించే విధంగా ఉండే షాంపూను వాడాలి. అమోనియం లారియల్ సల్ఫేట్, సోడియం లారియల్ సల్ఫేట్ వంటి పదార్థాలు షాంపూల్లో ఉంటే ఆ షాంపూలను వాడకూడదట. ఎందుకంటే ఇవి మన జుట్టుకు హాని చేస్తాయట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.